హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ భూమి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే, రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలంటే అసలు ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు? కొంతమంది ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ ఇక్కడ సిటీ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేకపోతే ఇక్కడ డెవలప్ అవుతుంది, కొన్ని చుట్టుపక్కల అంతా వెంచర్స్ వచ్చాయి, అక్కడ చేస్తే బెటరా, లేకపోతే టు బీ డెవలప్డ్, ఇంకా డెవలప్ ఏం అవ్వలేదు, చాలా తక్కువలో వస్తుంది, ఇక్కడ డెవలప్ చేస్తే బెటరా, చాలా అనుమానాలు ఉంటాయి అందరికీ. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి, అసలు ఎన్ని రకాలు ఉంటాయి? ఫస్ట్ మీరు ఇంత గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగినందుకు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. నాకు తెలిసి మీరు ఆడియన్స్ పోల్ ఏదో సర్వే చేసుకొని వస్తున్నట్టున్నారు క్వశ్చన్లకి. వాళ్ళకు ఉపయోగపడేవే కదా సార్, వాళ్ళ అనుమానాలన్నీ, ఇంకా వాళ్ళకి వీలైనంతగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మిమ్మల్ని బాగా వాడుకుంటున్నాం మేము. మామూలుగా వాడుకోవట్లేదు, రచ్చ చేసి వాడుకుంటున్నారు. మీ అనుభవంతో ఆ ప్రశ్నలన్నిటికీ, ఇంత కష్టమైన ప్రశ్నలన్నిటికీ మీరు సులువుగా చెప్పగలరు. సో అది వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం మన బాధ్యత. అంటే ఒకటి, నేను కూడా చాలామంది యాంకర్స్తో చేస్తున్న ప్రోగ్రామ్, దాదాపు నాకు 50 యాంకర్స్తో చేశాను నేను నా కెరియర్లో. 500-600 ఎపిసోడ్ మీరు కూడా చూస్తున్నారు. ప్రతి యాంకరు ఒక సపరేట్ స్కిల్ ఉంటుంది, ప్రతి స్పీకర్ ఒక సపరేట్ స్కిల్ ఉంటుంది. కాకపోతే మీలో నేను చూసినంటే మీరు దీని మీద బాగా రాత్రి అంటే నా ఇంటర్వ్యూ ఉందనుకుంటే దానికి పగపట్టి ఒక క్వశ్చన్లు చేసుకొని వస్తారేమో అనిపిస్తుంది. బట్ స్టిల్ ఓకే, ఆడియన్స్కి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆన్సర్ చేయడానికి. సో ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు అనేది మనం చూసే పర్సెప్షన్ బట్టి ఉంటుంది. సో ముఖ్యంగా నేను 3-4 రకాలని చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం కొనుక్కోవడానికి, అంటే మనం ఉండడానికి కొనుక్కుంటాం. మనం ఉండడానికి ఇల్లు కావాలి, ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్. దాంట్లో రిటర్న్స్ చూడరు, మన పర్పస్ ఉండాలి. మీరు, మీ భర్త, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఉండాలి. సో దానికి రిటర్న్స్ చూసుకోవద్దు. మనం తినేదానికి రిటర్న్ చూసుకుంటే కష్టం, ఫెసిలిటీస్ మాత్రం చూసుకోవాలి. నెంబర్ 2, ట్రేడింగ్. అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, 10 కోట్లు మీ ఆయన ఇచ్చాడు మీకు, అంటే మమతా కాబట్టి 10 కోట్లు అని చెప్పాను, మిగతా లేదు ఎక్కువ. ఆ 10 కోట్లని ట్రేడింగ్ చేస్తాం. అంటే ఎక్స్ దగ్గర కొంటారు, వైకి అమ్మేస్తారు 6 నెలల తర్వాత, అందులో 10% 20% మార్జిన్ వేసుకుంటారు. అది ట్రేడింగ్ అంటాం. మూడోది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ROI. అంటే ఏంటంటే మన ప్రాపర్టీ కొని రెంటల్ ఇన్కమ్. ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుంటే కౌలుకి ఇస్తాం మనం, దాని మీద ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటే రెంట్కి ఇస్తాం. ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు. సో రెసిడెన్షియల్ జనరల్గా రిటర్న్స్ తక్కువ ఉంటాయి, 3-4%. కమర్షియల్లో 6-8%. ఇది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నాలుగోది ముఖ్యంగా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఒక 5 to 10 years దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేస్తాం. ఇది బేసిక్గా కేటగరైజ్ చేసి మా ఇన్వెస్టర్స్ వచ్చి చెప్తాం. ఇంకా మిగతా కూడా మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో చేయొచ్చు, LICలో చేయొచ్చు, FDస్లో చేయొచ్చు, NSE సర్టిఫికేట్లో చేయొచ్చు, గోల్డ్ బాండ్స్లో చేయొచ్చు. ఇది చాలా రకాలు. కానీ నేను ఎప్పుడు చెప్పేది రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్. భూమి పైన పెట్టడం అనేది చాలా రిస్క్. భూమాత నమ్మినోడు ఎవడూ అంటే పాడైపోలేదు అనే నినాదం బాగా ఉంది. కానీ కరెక్ట్ భూమిలో పెట్టాలి, కరెక్ట్ పద్ధతిలో పెట్టాలి, కరెక్ట్ ప్రాజెక్ట్లో పెట్టాలి, కరెక్ట్ లొకేషన్లో పెట్టాలి. సో మా దగ్గరికి చాలామంది ఇన్వెస్టర్స్ వస్తారు, సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క క్వశ్చన్ కానీ మీరు 2 కోట్లు ఇన్వెస్ట్ చేసి 1 నిమిషంలో ఎలా చెప్తాను ఆన్సర్? బయర్స్ కానీ సెలర్ ఎవరైనా అడ్వైస్ కావాలంటే నా కైండ్ సజెషన్ ఏంటంటే, వీ కెనాట్ క్లియర్ యువర్ డౌట్ ఇన్ 1 minute. యూ హ్యావ్ టు టేక్ సమ్ స్పెసిఫిక్ టైం, ఒక 1/2 hour to 1 hour మాట్లాడితే మీకు సరిగ్గా డయాగ్నైజ్ చేసి చెప్పగలను. లేకపోతే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మీకు ఫుడ్ పాయిజనింగ్ అయింది అన్నారు అంటే మందులు రాస్తాడా? ఏం చేస్తాడు డాక్టర్ గారు? చెక్ చేస్తారు. ఫస్ట్ మిమ్మల్ని ఇంట్రోగేషన్ చేస్తారు. చెక్ కూడా కదా, ఇంట్రోగేషన్. అసలు లాస్ట్ 1 week ఏం తిన్నావు, ఎక్కడ తిరిగావు, ఏ పబ్కి వెళ్ళావు, ఏ క్లబ్కి వెళ్ళావు, ఏ హోటల్కి వెళ్ళావు, ఏ నీళ్ళు తాగి అడుగుతారా? డెఫినెట్గా అడుగుతారు. నెక్స్ట్ ఇప్పుడు మందులు రాస్తారా? రాయరు. ఏం చేస్తారు? టెస్టులు రాస్తారు. అది కూడా ట్రయల్ అంటారు. డాక్టర్ దేవుడి తర్వాత దేవుడు అంటారు, కానీ అంత నిజంగా దేవుడు అవ్వలేరండి. మీకున్న రోగాలకి, ఇండివిజువల్ ఉన్న రోగాలకి హీ విల్ ట్రై టు గివ్ ది బెస్ట్. సో టెస్టులు రాసాక అప్పుడు డయాగ్నైజ్ చేస్తారు. సో ఇంట్రోగేట్, ఎగ్జామిన్, దెన్ డయాగ్నైజ్. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా అంతే ఉంటుంది. మీరు రాగానే నేను చెప్పడానికి నేను దేవుడినా? సో పీపుల్ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్,
2 కోట్లు ఖర్చు పెట్టి 2 రోజులు ఖర్చు పెట్టండి, టైం 2 గంటలు ఖర్చు పెట్టండి, మ్మ్. పెడితే యూ విల్ గెట్ బెస్ట్ అడ్వైస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అవును. అండ్ ఇట్ హెస్ హెల్ప్. ఈ 3 గుణాలు ఉంటే మీకు కొట్లాట కానీ మక్కువలు ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. అని చాలామంది అడుగుతారు, సార్ మీ డ్రెస్ సెన్స్ కానీ మీ డెలివరీ ఆఫ్ ది కంటెంట్ కానీ ఎంత స్టాండర్డ్గా, సోబర్గా, సింపుల్గా, ఏం హైప్ ఉండదు, ఏం పాష్ ఏమి ఉండదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలని నేర్చుకోవాలి. కుండ బద్దలు కొట్టి మాట్లాడడం అంటారు. అది మాట్లాడినప్పుడు పబ్లిక్ విల్ అండర్స్టాండ్. చాలామంది యూట్యూబ్లో, అదే మార్నింగ్ కూడా మీకు చెప్పా కదా, యూట్యూబ్లో మాట్లాడడానికి అర్హత పెట్టాలండి. ఎవడు పడితే వాడు ఇష్టం ఉన్నాడు, సబ్జెక్ట్ ఉన్నాడు, సబ్జెక్ట్ లేనాడు, ఏది కావాలంటే అది మాట్లాడుతున్నారు. సబ్జెక్టులు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అంటే రియల్ ఎస్టేట్ కోర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాట్లాడాలి. ఇంకెక్కడ ఏ క్రెడిట్ కార్డో లేదా ఏ ఫార్మానో ఏ ఎలా మాట్లాడతారు? మాట్లాడితే దాన్ని పరువు తీస్తున్నారు. ఇట్స్ బెటర్ యూ డోంట్ టాక్. కంటెంట్ ఉంటే మాట్లాడు. డాక్టర్ వచ్చి రియల్ ఎస్టేట్ మాట్లాడకూడదు, నేను వెళ్ళి డాక్టర్ కోర్స్ కూడా మాట్లాడకూడదు. దాని ఐ విల్ బికమ్ మిస్హ్యాండ్లింగ్ అయిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎవరికైనా పూర్తి అవగాహన కావాలంటే దే కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. ఐ రెడీ టు హెల్ప్. ఐ బీన్ హెల్పింగ్ లాట్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఇంకొక ప్రశ్న సార్, అది నేను అన్నట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే డెవలప్డ్లో చేయాలా, డెవలపింగ్లో చేయాలా, టు బీ డెవలప్డ్ ప్లేసెస్లో చేయాలి? ఇది సపరేట్ క్వశ్చన్గా అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా మీకు చాలాసార్లు నేను మీరు మా ఇంటికి వచ్చి పికప్ చేసుకున్నారు బంజారా హిల్స్లో. గజం జాగా 3 నుండి 4 లక్షల రూపాయలు ఉంది. అక్కడ మీరు కొనుక్కుంటే 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అనుకుంటున్నారు? సంవత్సరానికి ఒక 5,000 పెరుగుతుంది. అంటే 3,50,000 కాస్త 4 లక్షలు అవ్వచ్చు మ్యాక్సిమం. అదే 3 లక్షలకి మీకు గజం 3,000, 10,000, 5,000 పెట్టి కొనుక్కుంటే 10 times అవుతుంది. బికాస్ బంజారా హిల్స్ ఇస్ ఆల్రెడీ అప్రిషియేటెడ్ ఏరియా. So don't invest where already appreciation is of 90% is already done. Until unless you want to live in this city. That captive consumption ki returns తో సంబంధం లేదు. మొదటే చెప్పాను మీకు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఇన్ ది అప్కమింగ్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే లొకేషన్ ఏంటి సార్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటారు. సో లొకేషన్ సెలెక్షన్ అనేది కూడా చాలా పెద్ద ఆర్ట్. నేను ఒక 2 minutes చెప్పలేను. I'll give you some tips. సో సిటీకి అర్బన్ ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. బికాజ్ ద అప్రిషియేషన్ అర్బన్ ఏరియా అంటే సిటీ నుండి 30-35 కిలోమీటర్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. తెల్లాపూర్ కొల్లూరుకి వెళ్తే గజం 1,00,000 రూపాయలు అమ్ముతున్నారు, ఎక్కువ 30 కోట్లు 40 కోట్లు అమ్ముతున్నారు. అక్కడ కొని మీరు ఏం చేస్తారు? సో నౌ ది బెస్ట్ ఈస్ టు ఇన్వెస్ట్ ఐదర్ ఇన్ సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. సబర్బన్ అంటే బిట్వీన్ ORR అండ్ RRR. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెనింగ్ ఏరియా అంటూ గ్రోత్ కారిడార్. సో RRRకి 2-3 కిలోమీటర్ అటైనా ఇటైనా పర్వాలేదు, మీకు తక్కువలో చీప్గా దొరికే ప్రదేశాలు చెప్తున్నాను. దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఏ ఏరియాలో చేయాలి అంటే దానికి సపరేట్గా వీ హ్యావ్ ఎ కన్సల్టింగ్ డివిజన్. యూ కెన్ టేక్ ది అపాయింట్మెంట్ ఫర్ ది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. విల్ డెఫినెట్లీ గైడ్ యూ. అన్ని ఏరియాలో నువ్వు అప్రిషియేట్ అవుతుంది, కొన్ని ఏరియాలో బాగా అవుతుంది. ఎందుకు అవుతుందో దానికి అనాలిసిస్ చేసి మీకు చెప్తాం. ఒక 1/2 hour 1 hour టైం స్పెండ్ చేస్తే. సో ది బెస్ట్ ఈజ్ మీరు దూరంగా. నాకు చాలామంది కొన్ని కమ్యూనిటీ బయర్స్ ఉన్నారండి. వాళ్ళు ఏమడుగుతారంటే, సార్ ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ లేదో, ఎక్కడైతే వాటర్ లేదో, ఎక్కడైతే రోడ్డు లేవో అక్కడ నాకు కొనిపించండి సార్ అంటాడు. మీరు ఒప్పుకుంటారా దానికి? అస్సలు ఒప్పుకోండి సార్. ఫెసిలిటీస్ లేనప్పుడు ఎలా? విజన్ ఉన్న వాళ్ళు అదే చేస్తారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ గో బ్యాక్ 30 years బ్యాక్, మీరు చిన్నపిల్లప్పుడు కుకట్పల్లి ఎవరికైనా తెలుసా? ఉందా కుకట్పల్లి? ఒక JNT ఒకటి ఉండేది. బట్ ఈరోజు కుకట్పల్లి తెలియనివాడు ఎవరైనా ఉన్నారా? ఇసుకేస్తే రాదు. సో నవ్వు నేను చెప్పబోయే ఏరియాలు కూడా అలాగే చెప్తున్నాను. ఈ రోజు మీరు ఇప్పుడు కుకట్పల్లిలో కొనుక్కోలేదు, మనం అందరం రిగ్రెట్ అవుతున్నాం. ఎవరు పోతారు కుకట్పల్లి? పిచ్చాడ. అప్పుడు మెయిన్ సిటీ బేగంపేట, అబిట్స్, మనకి అమీర్పేట కూడా తర్వాత వచ్చింది. ఫస్ట్ బేగంపేట, న్యూ సిటీ. సో ఇప్పుడు మనం చాలామంది నాకు పాతలు కుకట్పల్లిలో 10 ప్లాట్లు కొనుక్కోమన్నాడు. నేను ఒక్కడు కొనుక్కున్నాను, ఏడ్చుకొని ఆ 10 కొని ఉంటే ఈరోజు నేను కరోడుపతి. ఇప్పుడు నేను చెప్పబోయే సజెస్ట్ పోయే ఏరియాలు కూడా అవే. మీకు గోల్డ్ మైన్ నెక్స్ట్ 5 to 6 years డబుల్ అవుతుంది, 10 yearsలో 5 times అవుతుంది. ఆ ఏరియాల గురించి తెలుసుకుంటే ఒక ఏరియా కాదు 4-5 ఏరియాలు ఉన్నాయి. నౌ బికాస్ ఆఫ్ ది టైమ్ కన్సర్న్ ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. విల్ గివ్ యూ సచ్ అన్ అనాలిసిస్. లాస్ట్ 10 years ఏం జరిగింది మా దగ్గర కంప్లీట్ రికార్డ్స్. ఏ ఏరియాలో ఏ పర్సంటేజ్, కొన్ని ఏరియాలో 100% పెరిగింది, కొన్ని ఏరియాలో 200% పెరిగింది, కొన్ని ఏరియాలో 300% పెరిగింది.
సో మీ బడ్జెట్ కెపాసిటీ బట్టి మీ హోల్డింగ్ కెపాసిటీ బట్టి నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏం చేస్తాను, మీ ఇన్కమ్ బట్టి ట్యాక్స్ ఎంత కట్టాలంటారు. అట్లా ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్తాను. ఆఫ్ ద వన్ లైన్లో చెప్పే ఆన్సర్ కాదు. సో సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, దే కెన్ కాంటాక్ట్ మీ ఆర్ realtalks.com. అనుకుంటే మీకు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్కి మీకు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ వీల్ ఎన్ష్యూర్ దట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్ అండ్ ఇట్ గెట్ మల్టీఫోల్డ్ రిటర్న్స్. So that you can feel happy and you can enjoy the benefits. And legally clear properties, title clear properties, అన్ని ఏ ఇబ్బంది లేకుండా. I suggest only the projects which are purely title clear, they are established, both the paywall builders నేను టచ్ చేయను. I don't have any of my own ventures. So I am here to guide people, give a piece of advice where they can be benefited. టు బి డెవలప్డ్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అయితే చాలా ఎక్కువ డెఫినెట్గా వస్తాయి. సిటీకి దూరంగా వెళ్ళాలి, 50 నుండి 100 కిలోమీటర్లు పెట్టుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఆ ఏరియాస్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పలేను. అదే డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, ఆల్ రౌండ్ ది సిటీ ఉన్నాయి. ఎవరికి ఏరియాలో కావాలన్నా కొద్దిగా 19-20 ఫరక్ తేడా ఉంటుంది అప్రిషియేషన్లో. ఐ ఆల్సో టెల్ యూ వై యూ షుడ్ హోల్డ్. కొంతమంది కన్సర్న్స్ ఉంటాయి, నేను నా నేటివ్ ఇక్కడ కొనుక్కోవాలని, అది వేరు. మాకు డిసిషన్ వదిలేస్తే మీకు ఏం కావాలి, 5 years 6 years డబుల్ కావాలి. దట్ విల్ గివ్ యూ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ సైజ్ ఏంటి, దాన్ని బట్టి విల్ టెల్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.